వెల్కమ్ టు రాజనీతి. ఈ మధ్య వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఒక్కసారిగా తెలుగుదేశం నేత కిలార్ రాజేష్ మీద దాడి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పార్టీలో కిలార్ రాజేష్ ద్వారానే అన్ని పనులు అవుతున్నట్టు ప్రచారం మొదలెట్టారు. కిలార్ రాజేష్ లోకేష్ పిఏ అని, ఆయన ద్వారానే లోకేష్కి ముడుపులందే రూట్ ఆయనే అని, చంద్రబాబు కొత్త పరిపాలన నమూనా బయటపడింది అని వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పిన్డ్ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు ట్యాగ్ చేశారు. వారం రోజుల క్రితం సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో లోకేష్ అనుచరుడు కిలార్ రాజేష్ను రాజ్యసభకు పంపిస్తున్నట్టు వార్త ప్రసారం చేశారు. కిలార్ రాజేష్ లోకేష్కి అత్యంత సన్నిహితుడని, ప్రభుత్వంలో పదవులు దక్కాలన్నా, కీలకమైన పోస్టింగ్లు దక్కాలన్నా, కాంట్రాక్టులు దక్కాలన్నా, బిల్లులు క్లియర్ కావాలన్నా రాజేష్ కనుసనల్లోనే జరుగుతున్నాయని వాళ్ళు ఆ కథనంలో పేర్కొన్నారు. లాబీయిస్టులకే పదవులు దక్కుతున్నాయని తెలుగుదేశం సీనియర్లందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, మంత్రి నారా లోకేష్ మీద నిత్యం విమర్శలు గుప్పించే వైసీపీ ఒక్కసారిగా రాజేష్ మీద దృష్టి కేంద్రీకరించింది. దీనికి కూడా ఒక కారణం ఉంది. మేలో రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 4 ఖాళీలకి 4కు 4 కూటమికే దక్కుతున్నాయి. ఈ 4లో ఒకటి బీజేపీ, ఒకటి జనసేనకు పోతే 2 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. అందులో ఒకదానికి సిట్టింగ్ సభ్యుడు సానా సతీష్ను కొనసాగించవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆయన రీసెంట్గానే ఎన్నికయ్యారు. సో ఆయనకి మళ్ళీ కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు. 2వ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్లలో టీడీ జనార్దన్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, వర్ల రామయ్య, గల్లా జయదేవుల పేర్లు వినిపిస్తున్నాయి సీనియర్ నాయకుల్లో. కొత్త వాళ్ళల్లో భాష్యం రామకృష్ణ, కిలార్ రాజేష్, చింతకాయల విజయ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళల్లో ఎవరికైనా అవకాశం దక్కొచ్చు. లేదంటే అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త క్యాండిడేట్ని కూడా, ఎవరు ఊహించిన క్యాండిడేట్ని కూడా రంగంలోకి దింపొచ్చు. కాకపోతే ఈసారి యువతకి అవకాశం దక్కుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. యువతకు అవకాశం ఇస్తే లోకేష్కి అత్యంత సన్నిహితంగా ఉండే రాజేష్కు కన్ఫామ్ కావచ్చు అంటున్నారు. లోకేష్ కూడా రాజేష్ని ఢిల్లీ పంపడానికి సుముఖంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే లాబీయిస్ట్గా పేరున్న సానా సతీష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కీలకంగా కూడా ఉన్నారు ఆయన. ఇప్పుడు రాజేష్ కూడా రాజ్యసభకు వెళ్తే ఢిల్లీలో లోకేష్ తరపున కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అందుకే గత వారం రోజులుగా వైసీపీ హ్యాండిల్స్లో రాజేష్ మీద ఆరోపణలు చేస్తూ నెగటివ్ కథనాలు, పోస్టులు వేస్తున్నారు. కిలార్ రాజేష్ లోకేష్ పిఏ అని, ఆయనకు అత్యంత సన్నిహితుడని, ఆయన తరపున ఈయనే వ్యవహారాలని చక్కబెడతారని, ఆయన తరపున ఈయనే వసూలు చేస్తారని, పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి పదవి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. తెలుగుదేశంలో ఎవరికి పదవి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇష్టం. ఆ ఎంపిక నచ్చనప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు అసంతృప్తి వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. దాంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. వైసీపీకి ఎలాంటి మాట్లాడే హక్కు లేదు. రాజేష్కు పార్టీతో సంబంధాలు లేవనటం అనేది పెద్ద అబద్ధం. ఆయన పార్టీ తరపున తెర వెనక వార్ రూమ్ నిర్వహణ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపికలో సమాచారం సేకరించడం వంటి చాలా ముఖ్యమైన పనులు చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రాజేష్ది ముఖ్య భూమిక. ఏడాదికి పైగా లోకేష్తో తిరిగారు ఆయన. అలాగే పాదయాత్ర వెళ్లే మార్గంలో నియోజకవర్గాలకు ముందుగానే వెళ్ళి అక్కడ నాయకులను సమన్వయం చేసి యాత్ర విజయవంతానికి కృషి చేశారు. జగన్ ప్రభుత్వం ఆయన మీద నిఘా పెట్టింది. ఇంటెలిజెన్స్ పోలీసులు హైదరాబాద్లో రెక్కి కూడా చేశారు. ఆయన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటే ఫాలో అవటం ఇవన్నీ జరిగినాయి. మీడియాలో వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజేష్ పేరు కూడా ప్రస్తావించారు. సిఐడి విచారించింది కూడా. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు. లోకేష్కి సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి ఇతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే చంద్రబాబు లోకేష్లను ఇబ్బంది పెట్టవచ్చు అన్న ఆలోచన అప్పట్లో చేశారు. అయితే అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తాజాగా రాజ్యసభకు రాజేష్ పేరు వినిపిస్తుంది. అది వస్తుందో రాదో తెలియదు, కానీ వస్తుందన్న నమ్మకంతో వైసీపీ డీఫేమ్ చేసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.